కలిగితే మరి బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి జ్ఞానమును కోరుకున్న వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి ఆయన? సొలొమోను గారు ఏం కోరుకున్నారమ్మా? జ్ఞానము కోరుకున్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, ఏమయ్యా సొలొమోను, నువ్వు ఐశ్వర్యం అడగలేదు, దీర్ఘాయువును అడగలేదు, నువ్వు శత్రువుల ప్రాణమైన నువ్వు అడగలేదు, కానీ నువ్వు ఏదైతే కోరుకున్నావో అది నాకు ఇదిగో నువ్వు కోరుకున్న దానిని బట్టి నాకు చాలా ఇష్టమైపోయింది అని దేవుడు జ్ఞానమును అనుగ్రహించాడు. ఎంత జ్ఞానవంతుడంటే సొలొమోను గారికి ముందు కానీ సొలొమోను గారి తర్వాత కానీ ఆయనంత జ్ఞానవంతుడు మరొకరు లేరు అని మనం ఎలా చెప్పగలము అంటే, షేబా దేశపు జ్ఞాని ఆయన జ్ఞానం వినడానికి వచ్చింది, ఆయనను పరీక్షించడానికి వచ్చింది. అలాంటి సొలొమోను గారి చేత దేవుడు దేవాలయాన్ని దేవుడు నిర్మించుకున్నాడు. ఓకేనమ్మా? ఏం కట్టాడు సొలొమోను గారు? దేవునికి ఒక బంగారు దేవాలయాన్ని కట్టాడు. ఆ తర్వాత ఏ చేతులతోనైతే దేవాలయాన్ని కట్టాడో ఆ చేతులతోనే ఆయన ఇదిగోనండి ఉన్నత స్థలముల మీద ఉన్న వాటికి బలులు కూడా అర్పించాడు. అంటే చివరిలో ఏమైపోయాడు? ఆయన పడిపోయాడు. తర్వాత రియలైజ్ అయ్యాడు, నేనేంటి, దేవుడి కొరకు నేను ఎంత గొప్పగా బ్రతికాను అని ఆయన రియలైజ్ అయి రాసిన గ్రంథమే ప్రసంగి గ్రంథము. అందుకేనండి సొలొమోను గారు ఆయన అనుభవించింది లేదు, అసలు ఆయన ఫలానిది అనుభవించలేదండి అని చెప్పలేం మనం. అంటే ఏవైతే కన్నులతో చూశాడో వాటన్నిటిని కూడానండి ఆయన అనుభవించాడు. అందుకే అనుభవపూర్వకముగా రాసిన గ్రంథమే ప్రసంగి గ్రంథం. అందుకే స్టార్టింగ్లో మీరు చూడగలిగితే వ్యర్థం 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 అని 5 సార్లు ఉంటుంది. ఆయన రాసిన మాట ఏంటంటే వ్యర్థం వ్యర్థం అని 5 సార్లు ఉంటుంది. అంటే అన్నీ అనుభవించిన వాడు చెబుతున్న మాట. ఆ ప్రసంగి గారు రాసిన మరి ప్రసంగి గ్రంథంలో నుండి 9వ అధ్యాయము చాలా జాగ్రత్తగా మీరు అందరూ కూడా మరి వినవలసిందిగా మనవి చేస్తున్నాను. ప్రసంగి గ్రంథము 9వ అధ్యాయము 10వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. 10వ వచనము, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చేయుము. ఇక చాలండి. ఇక్కడ ఏమంటున్నాడు అంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ దేవుని పనైనా నీ శక్తి లోపము లేకుండా చెయ్యుము. ఎందుకంటేనండి దేవుని కొరకు మనము పని చెయ్యవలసింది ఈ భూమి మీదనే. దేవుని కొరకు ఏదైనా ఒక సాహసోపేతకమైన కార్యక్రమం మనం చేయాలి అంటే ఈ భూమి మీదనే. అది కూడా మీరు బ్రతికి ఉండగానే మీరు చెయ్యాలి. మీరు బ్రతికి ఉండగానే దేవునికి ఏదైనా ఈ భూమి మీద చెయ్యాలి. మరి మనం చూడగలిగితే అవయవాలు పనిచేస్తున్నప్పుడు ఈ అవయవాలు కూడా ఎప్పటి వరకు పనిచేస్తాయి అన్నప్పుడు అండి మనము బ్రతికి ఉన్నప్పుడే. అందుకే ఒక మనిషి బ్రతికున్నాడా చనిపోయాడా అని తెలియాలి అంటే 3 పద్ధతులు ఉన్నాయండి, 3 ప్రాసెస్ ఉన్నాయి. మొదటి పద్ధతి ఏంటంటే, ఒక వ్యక్తి మరణించాడా బ్రతికున్నాడా అని తెలియాలి అంటే అతని గుండె దగ్గర చెవి పెడతారు. ఒకవేళ గుండె కొట్టుకుంటే అతను బ్రతికున్నాడు, అమ్మయ్య బ్రతికున్నాడు. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటన్నప్పుడు అతని ముక్కు దగ్గర వేలు పెడతారు. ఎందుకంటే అతను శ్వాస తీసుకుంటున్నాడా, శ్వాస నిశ్వాసాలు అంటాం కదా, శ్వాస తీసుకొని విడిచిపెడుతున్నాడా, ఒకవేళ శ్వాస తీసుకుంటున్నాడు అంటే అతను బ్రతికున్నాడు అని అర్థము. ఇక మూడో పద్ధతి ఏంటంటే నాడి పట్టుకుంటారు. నాడి కొట్టుకుంటుందంటే అతను బ్రతికి ఉన్నాడు అని అర్థము. ఈ 3 పద్ధతుల ద్వారా ఒక వ్యక్తి బ్రతికున్నాడా చనిపోయాడా అని మనం చెప్పగలం. అయితే ఇక్కడ మనం చూడగలిగితే మీరు బ్రతికి ఉండగానే, మీ అవయవాలు పనిచేసినప్పుడే, ఈ భూమి మీద మీరు ఉండగానే దేవుని కొరకు ఏదైనా చెయ్యాలి అనుకుంటే ఇక్కడే నువ్వు చెయ్యాలి.
అందుకంటున్నాడు చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను నీ శక్తి లోపము లేకుండా చెయ్యుము. ఎందుకంటే కొంతమంది దేవుని పని చేయడానికి ప్రెస్టేజ్కి వెళ్తూ ఉంటారు, కొంతమంది సిగ్గుపడుతూ ఉంటారు, కొంతమంది ఏమనుకుంటారంటే మాకు తక్కువ పని ఇచ్చాడండి అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, నీకు ఏ పని దేవుడిచ్చాడో అది సిగ్గుపడకుండా, అది తక్కువ పని అనుకోకుండా, అది ప్రెస్టేజ్కి వెళ్ళకుండా ఇదిగో దాన్ని చెయ్యుము. ఎందుకంటే నువ్వు మరణించిన తర్వాత నువ్వు ఏమి చెయ్యలేవు, నీ అవయవాలు పని చెయ్యవు అని దేవుడు అంటున్నాడు. ఆ తర్వాత మనము ఇంకాస్త ముందుకు వెళ్ళి మనం చదవగలిగితే తర్వాత కంటిన్యూ చేయమ్మా. ఎందుకంటే భూమి మీద నువ్వు ఎందుకు చేయాలంటే నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు అంటున్నాడు. చూడండి, అంటే మరణించిన తర్వాత ఏదైనా దేవుని కొరకు చేద్దామంటే ఏమి చేయలేవు. ఉపాయం ఉంటుందంటే ఉపాయం ఉండదు, తెలివి ఉంటుందంటే తెలివి ఉండదు, జ్ఞానం ఉంటుందంటే జ్ఞానం ఉండదు. అందుకేనండి మీ శక్తి లోపము లేకుండా మీ అవయవాలు పనిచేస్తున్నప్పుడు మీలో ఊపిరి ఉండగానే దేవుని కొరకు ఏదైతే నిన్ను చెయ్యమని నీకు ఏదైతే బాధ్యత ఇచ్చాడో ఆ రెస్పాన్సిబిలిటీని ఒక బాధ్యతగా ఈ భూమి మీద నువ్వు చెయ్యము అంటున్నాడు. మరి మనం బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమందికి చిన్న బాధ్యతలు అప్పగించాడండి. చిన్న బాధ్యతలు అప్పగించాడు. ఆ బాధ్యతలు నెరవేర్చిన వారి తదనంతరము ఏం జరిగిందంటే వారి భావి తరాలను దేవుడు దీవించాడు, దేవుడు ఆశీర్వదించాడు. మరలా చెబుతున్నాను, దేవుడు కొంతమందికి దేవుడు చెయ్యమన్న పని ఇచ్చాడు. ఆ పనిని సిగ్గుపడకుండా, గిల్టీకి వెళ్లకుండా, వాళ్ళు ఇదిగో తక్కువ పని అని ఆలోచించకుండా దేవుడు చెప్పింది చేశాడు. తద్వారా భావి తరాలను దేవుడు దీవించాడు. అలాంటి సందర్భాలు కొన్ని మనం అందరం కూడా చూసుకొని మరి ముందుకు వెళదాం. దయచేసి అందరం కూడా నిర్గమాకాండము 17వ అధ్యాయము, నిర్గమాకాండం 17వ అధ్యాయము 8-9 వచనాలు మనం అందరం కూడా చదువుకుందాము. తర్వాత అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చెయ్యగా. నేను అడుగుతున్నాను, ఇశ్రాయేలీలకు యుద్ధం వచ్చా అండి? ఇశ్రాయేలీలకు యుద్ధం చేయటం తెలుసా? ఐగుప్తులో ఉన్నప్పుడు తెలుసా అండి? ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలీలకు యుద్ధం చేయడం వచ్చా రాదా? రాదు. ఎందుకంటే కఠినమైన పనులు చేయించారు వారి చేత. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అమాలేకీలు వచ్చి రెఫీదీములో ఇశ్రాయేలీలతో యుద్ధము చెయ్యగా తర్వాత ఏం జరిగింది? మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకొని బయలువెళ్ళి అమాలేకీలతో యుద్ధము చేయుము, రేపు నేను దేవుని కర్రను చేతబట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచెదన నేను. ఇక యెహోషువతో మరి మోషే గారు చెబుతున్నారు, ఇదిగో మోషే అమాలేకీలతో యుద్ధం చేయుము. ఇదిగోనండి, ఇశ్రాయేలీలు అరణ్యం ఐగుప్తు దేశంలో నుండి బయటికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఇశ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చిన వారే అమాలేకీలు. అందుకే సౌలు గారి కాలంలో ఏమన్నాడు అంటే, అమాలేకీలు అనేవాడు ఒక్కడు ఉండకూడదు భూమి మీద, అసలు వాడు పశువు అనేది కూడా ఉండకూడదు, ఏది ఉండకూడదు, మొత్తం నాశనం చేయమని చెప్పాడు. ఆ రోజే రాయించాడు దేవుడు. అయితే అప్పుడు మోషే గారు నేను కొండ శిఖరం ఎక్కుతాను, కర్ర పట్టుకుంటాను అని చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది? 11వ వచనము 10వ వచనం చదవం. 10వ వచనం చదవమ్మా. యెహోషువ మోషే తనతో చెప్పినట్లు చేసి అమాలేకీయులతో యుద్ధమాడెను. మోషే అహరోను హూరు అనువారు ఆ కొండ శిఖరం ఎక్కిరి.
మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలిచిరి. మోషే తన చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలిచిరి. చాలండి. ఇక్కడ మీరు చూడగలిగితే మోషే గారు చెయ్యి పైకెత్తినప్పుడు ఎవరు గెలుస్తున్నారు? ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు. మోషే గారు చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలుస్తున్నారు. ఇప్పుడు నేను అడుగుతున్నాను, మోషే గారు చెయ్యి ఎత్తడానికి మరి ఇశ్రాయేలు గెలవడానికి సంబంధం ఏముంది? మోషే గారు చెయ్యి దింపినప్పుడు ఇశ్రాయేలీలు ఓడిపోతున్నారు. మోషే గారు చెయ్యి ఎత్తినప్పుడు ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు. అసలు మోషే గారి చేతులకు ఇక్కడ ఇశ్రాయేలీలకు సంబంధం ఏంటి? సంబంధం ఏంటి అంటే, ఓల్డెన్ డేస్లో, బాగా వినండి పిల్లలు, ఓల్డెన్ డేస్లో టీవీ యాంటీనాలు ఉండేటివి. అమ్మ ఇంత పెద్దగా ఉండేటివి కదా. బొమ్మ రావటం లేదనుకోండి టీవీలో, ఏం చేసేవాళ్ళమ్మా? ఒకడు పైన ఉండాలా, ఒకడు టీవీని చూడాలా. పైన అంటాడు, ఏమంటాడు? ఒరే బొమ్మ వచ్చిందా? వచ్చింది అనగానే కిందికి దిగుతాడు. అవునమ్మా? ఇప్పుడు ఆ యాంటీనాకి టీవీకి సంబంధం ఉన్నట్టుగా అక్కడ అది కరెక్ట్గా ఉంటే టీవీలో బొమ్మ వస్తుంది అన్నది అంత నిజమో. మరి ఇక్కడ మోషే గారు చెయ్యెత్తినప్పుడేమో ఇశ్రాయేలీలు గెలుస్తున్నారు, మోషే గారు చెయ్యి దింపినప్పుడు అమాలేకీలు గెలుస్తున్నారు. మరి మీరు ఆలోచన చేయగలిగితే ఎంతవరకు ఈయన చేతులు ఎత్తగలడు? ఇప్పుడు మనకు ఆ స్కూల్లో ప్లెడ్జ్ అనేది ఉంటుంది కదా, ప్రతిజ్ఞ అని ఉంటుంది. ఇండియా ఇస్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అని చెప్పి చదువుతాం కదా. ఇలాగే 1 గంట వరకు ఉన్నారు అనుకోండి, చెయ్యి బరువు ఎక్కుతుందా? ఎక్కుతుందండి. మరి అలాంటిది ఈ ఇశ్రాయేలీలు గెలవాలంటే మోషే గారు చెయ్యి ఎత్తితే గెలుస్తున్నారు, చెయ్యి దించితే అమాలేకీలు గెలుస్తున్నారు. అసలు నేను అడుగుతున్నాను, ఆయన చెయ్యులకు ఈ ఇశ్రాయేలు గెలవడానికి సంబంధం ఏంటి అంటే చేతులు ఎత్తడం అంటే దాని అర్థం ఏంటంటే ప్రార్థన విజ్ఞాపనకు ఒక సాదృశ్యముగా ఉంది. మనల్ని మనం తగ్గించుకొని దేవుని వైపు చేతులెత్తినప్పుడు విజయము నీకు చేకూరుతుంది అని చెప్పడానికి సింబాలిక్గా దేవుడు చెప్పాడు. ఇదిగో మోషే గారు చేతులెత్తినప్పుడు ఇశ్రాయేలు గెలుస్తున్నారు, చేతులు దింపినప్పుడు అమాలేకీలు గెలుస్తున్నారు. మరి ఇలాగా చేతులు ఎంతవరకు ఎత్తగలం మీరు ఆలోచించండి. అప్పటికైనా వయసు ఎంత అండి? ఎన్ని సంవత్సరాల వయసులో ఉన్నాడు? 80 సంవత్సరాల వయసులో. ఈ 80 సంవత్సరాల వయసులో ఎన్ని గంటలు చేయి ఎత్తగలడు? అలా ఎత్తేసరికి ఆయన చేతులు బరువెక్కాయి. అప్పుడు ఏం జరిగింది? 12వ వచనంలో, మోషే చేతులు బరువెక్కగా వారు ఒక రాయి తీసుకొని వచ్చి అతను దాని మీద కూర్చుండుటకై దానిని వేసిరి. అహరోను హూరులు ఒకడు ఈ పక్కనను ఒకడు ఆ పక్కనను అతని చేతులు ఆదుకొనగా సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండెను. ఇక్కడ మనం ఆలోచన చేయగలిగితే మొత్తం మీద చేతులు బరువెక్కినప్పుడు ఒక ఇద్దరు అక్కడ మనకు కనబడుతున్నారు. ఒకరేమో అహరోను గారు. అహరోను ఎవరండి? మోషే అన్ననా తమ్ముడా? అమ్మా, మోషే గారి అన్న. మరి హూరెవరు? అమ్మ, హూరెవరో బైబిల్లో రాయబడి లేదు. కానీ ఏమన్నారంటే కొంతమంది బైబిల్ స్కాలర్స్ ఏం చెబుతున్నారు అంటే హూరు బహుశా మిరియాము భర్త అయి ఉండవచ్చు అని అంటున్నారు. కానీ బైబిల్లో లేని దాన్ని మనము టచ్ చేయకూడదు. రైట్. ఇప్పుడు ఒక ఇద్దరు సపోర్ట్ ఇస్తున్నారు మోషే గారు చెయ్యెత్తడానికి. ఆ చేతులు అలాగే ఆయన చేతులు పట్టుకోవడానికి, ఎత్తి పట్టుకోవడానికి ఒక ఇద్దరు సపోర్ట్ ఇస్తున్నారు. ఆ ఇద్దరిలో ఒకరు అహరోను, ఒకరు హూరు కనపడుతున్నారు. ఇప్పుడు ఎంతవరకు ఎత్తుకోవాలండి చేతులు? ఎంతవరకు ఎత్తుకున్నాడట ఆయన? ఎంతవరకు అటండి? సూర్యుడు అస్తమించు వరకు నిలకడగా ఉండేను. సూర్యుడు అస్తమించు వరకు అంటే మార్నింగ్ నుండి సాయంకాలం సుమారుగా 6 గంటల వరకు మోషే గారు చేతులు ఎత్తుకొనే ఉన్నాడు. ఇప్పుడు నేను అడుగుతున్నాను,
ఎందుకు చేతులు ఎత్తుకొని ఉండాలండి? ఎందుకంటే ఇశ్రాయేలీలు అమాలేకీల మీద గెలవాలి అంటే మోషే గారు చెయ్యెత్తాలి. ఇక్కడ మీరు ఆలోచన చేయగలిగితే అహరోనుకు హూరుకు దేవుడు ఒక పని అప్పగించాడు, యెహోషువకు ఒక పని అప్పగించాడు, హూరుకు దేవుడు ఒక పని అప్పగించాడు. యెహోషువకు ఏ పని అప్పగించాడండి? కత్తి పట్టి ఆ కథన రంగంలో యుద్ధం చేయటము యెహోషువ గారికి అప్పగించాడు. హూరుకేమో మోషే గారి చెయ్యి ఎత్తు పట్టుకోవడానికి ఇదిగో ఆ బాధ్యత హూరు గారికి మరి దేవుడు అప్పగించాడు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, యుద్ధములో యుద్ధం చేసేవాడు హీరో అవుతాడా, చెయ్యి ఎత్తి పట్టుకునేవాడు హీరో అవుతాడా? అమ్మ ఏది గొప్పదమ్మా? ఈ రెండు విషయాల్లో ఏది గొప్ప చెప్పండి? చేతులు ఎత్తి పట్టుకోవటం అనేది ఒక పనా, లేదంటే యుద్ధ రంగంలో యుద్ధం చేయటం అనేది ఒక పనా? ఏది గొప్ప పని అండి? ఏది గొప్ప పని అంటే యుద్ధం చేసి శత్రువులను చంపుతున్నప్పుడు సమాజానికి ఎలా కనపడతామంటే హీరోలాగా కనపడతాము. కానీ చేతులు ఎత్తుకుంటే మీరు చెయ్యి ఇట్లా పట్టుకుంటే ఏమన్నా ఎలా కనపడతాం మీరు ఆలోచించండి. కానీ యెహోషువకేమో యుద్ధము చేసే ఆ బాధ్యత అప్పగించాడు, హూరుకేమో మోషే గారి చెయ్యిని ఎత్తి పట్టుకోవడానికి ఇదిగోనండి ఆ బాధ్యత హూరు గారికి అప్పగించాడు. ఇప్పుడు ఈయన ఏమైనా ఫీల్ అయ్యాడా? ఆయనకేమో యుద్ధం అట, నేనేమో మోషే గారి చెయ్యి ఎత్తి పట్టుకోవాలట, ఆయనకేమో ఆ పనట, నాకేమో ఈ పనట అని ఇదిగోనండి హూరు గిల్టీగా ఏమీ ఫీల్ అవ్వలేదు. ఇంతకీ ఎవరు ఈ హూరు అనే ఈయన ఎవరు అన్నప్పుడు అండి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి కొన్ని వచనాలు మనం అందరం కూడా చదవగలిగితే ఇంతకీ ఎవరు ఈ హూరు అనే వ్యక్తి ఎవరు అన్నప్పుడు అండి అందరం కూడా దినవృత్తాంతముల మొదటి గ్రంథము, దయచేసి అందరం కూడా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయం, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 2వ అధ్యాయము 50వ వచనాన్ని చదువుకుందాం. ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా కిర్యతారీము తండ్రి అయిన శోబాలును. అంటే ఇక్కడ మనకు ఒక అతను కనపడుతున్నాడు. ఎవరు కనపడుతున్నారు అంటే ఎఫ్రాతాకు జ్యేష్ఠుడుగా పుట్టిన హూరు కుమారుడైన కాలేబు కుమారులు ఎవరనగా. ఇప్పుడు నేను అడుగుతున్నానమ్మా, ఎఫ్రాతా అనేది ఎవరండి? ఎఫ్రాతా అంటే ఎవరండి ఇక్కడ? అమ్మ ఎఫ్రాతా అంటే ఎవరు ఇక్కడ చెప్పాలమ్మ? ఎవరైనా ఎఫ్రాతా అంటే ఎవరు? ఎఫ్రాతా అంటే కాలేబు గారి భార్య పేరు ఎఫ్రాతా. ఆ మాట ఎక్కడుందో మీరు చూడగలిగితే 19వ వచనం ఒకసారి చదవండి దయచేసి. 19వ వచనము, అజూబా చనిపోయిన తర్వాత కాలేబు ఎఫ్రాతాను వివాహము చేసుకొనగా అది అతనికి హూరును కనెను. అంటే హూరు ఎవరి కుమారుడు అన్నప్పుడు హూరు కాలేబు గారి కుమారుడు అని మనకు అర్థమైంది. ఇప్పుడు హూరుకి ఏ పని అప్పగించాడండి? చేతులు ఎత్తి పట్టుకునే ఆ పని అప్పగించాడు. నేను అనుకుంటున్నాను మరి కొంతమంది మనం చూడగలిగితే గొప్ప గొప్ప పని అప్పగిస్తే చేస్తారు, లేకపోతే చెయ్యరు. మైకులో పాటలు పాడండి అని అన్నాం అనుకోండి, పాటలు పాడతారు. మైకులో మనం ఇంకేదైనా చెప్పామనుకోండి, చేస్తారు. కానీ నేను అడుగుతున్నాను, ఒకవేళ మనకే గనక ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు ప్లేట్లు తీయాలండి, తిన్న ప్లేట్లు తీయాలని ఒకవేళ పని అప్పగించారు, ఎంతమంది చేస్తారమ్మా? చెప్పాలమ్మా. మన మందిరంలో ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు, స్త్రీల రిట్రీటో ఏదో అయినప్పుడు ఒకవేళ ప్లేట్లు తీసే బాధ్యత మనకే ఇచ్చాడు అనుకోండి సెక్రటరీ గారు, ఎంతమంది చేస్తారు తిట్టుకోకుండా? చెప్పాలమ్మా. వెరీ గుడ్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఇక్కడ కూడా ఈ హూరు ఇదిగోనండి దేవుడు నాకు చిన్న పని అప్పగించాడని ఏమి గిల్టీగా ఫీల్ కాలేదు. కానీ దేవుడు చెప్పిన పనిని బాధ్యతగా చేశాడు. ఆ తర్వాత మీరు ఆలోచన చేయగలిగితే దేవుడు భావి తరాలను ఎలా దీవించాడో మీరందరూ కూడా దయచేసి చూడగలిగితేనండి. మళ్ళా మనం అందరం కూడా నిర్గమాకాండము దయచేసి
31వ అధ్యాయము, నిర్గమకాండ 31వ అధ్యాయము, దయచేసి 2వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాము. చూడుము, నేను యూదా గోత్రములో హూరు మనమడును, హూరు కుమారుడనైన బెసలేలు అను పేరు గల వానిని పిలచి తిని. దేవుడు ఇదిగోనండి, ఇదిగో హూరు, నేను చెప్పిన ఆ పని నువ్వు ఇదిగోనండి బాధ్యతగా నువ్వు చేశావు, ఇదిగో వెరీ గుడ్ హూరు అని తన మనుమనిని ప్రత్యక్షపు గుడారములో ఉపకరణములన్నింటినీ చేయడానికి ఇదిగోనండి తన మనుమనిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరే హూరు. మనమని పేరు ఏంటండి? బెసలేలు. బెసలేలు. ఈ బెసలేలు ఏమేమి ఉపకరణాలు ప్రత్యక్షపు గుడారములో చేశాడో ఇవన్నీ కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. బెసలేలు గురించి చెప్పాను. బెసలేలండి ఈ ప్రత్యక్షపు గుడారములో దాదాపుగా 90% ఉపకరణములన్నీ కూడా ఈ బెసలేలే చేశాడు. ఎందుకు అంత బాధ్యత, ఎందుకు అంతగా ప్రత్యక్షపు గుడారములు ఎందుకు అంత పనప్పగించాడంటే, ఒకనాడు మోషే చెయ్యి ఎత్తే పనిని నేను ఇచ్చాను, ఇదిగో ఆ పనిని బాధ్యతగా చేశాడు. అందుకే దేవుడు అంటున్నాడు, నీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపము లేకుండా చెయ్యుము. ఎందుకంటే నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైన, తెలివైనను, జ్ఞానమైనను ఉండదు అంటున్నాడు. అంటే దేవుని కొరకు మనం ఏది చేసినా మన సంతానమును, రాబోతున్న భావి తరాలను దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదిస్తాడు. అందుకేనండి దేవుని కొరకు ఏ పని వచ్చినా సిగ్గుపడకుండా, గిల్టీగా ఫీల్ కాకుండా, ఇదిగో మనం అందరము కూడానండి అది మనము చేసేవారిగా ఉండాలి. అప్పుడప్పుడు కొంత బాధకరమైన విషయం ఏంటన్నప్పుడు, ఆ మధ్యకాలంలో మరి సేవకులు అందరూ కూడా మరి కరోనా సెకండ్ వేవ్లో కానివ్వండి, సేవకులు చాలామంది కూడా చనిపోయారు. చాలామంది దైవజనులు మరి చాలామంది చనిపోయారు. మరి చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబ పరిస్థితి ఏంటి? ఈరోజు సేవ చేస్తున్నాం, దేవుని నమ్మి దేవుని సేవలకు వచ్చిన మాకు ఒకవేళ మేం పోతే మరి మా కుటుంబ పరిస్థితి ఏంటని బాధపడుతూ ఉంటాం. కానీ దేవుని కొరకు మనం ఏది చేసినా ఇదిగోనండి, మనము ఆయన పనిలో ఉన్నప్పుడు దేవుడు మన సంతానాన్ని మర్చిపోడు, మన మనవలను మర్చిపోడు, మన భావితరాలను దేవుడు మర్చిపోడు. దానికి నిదర్శనంగా ఒక హూరు కనబడుతున్నాడు చూడండి. ఆ రోజు మోషే గారి కాలములో ఇదిగో సపోర్ట్ ఇచ్చినందుకు తన మనుమనిని ప్రత్యక్షపు గుడారములో తన ఉపకరణములు చేయడానికి దేవుడు వాడుకుంటున్నాడు. అంటే దేవుడు ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదిస్తాడో, దీవిస్తాడో చూడండి. అందుకే బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందో మీరు చూడగలిగితే, కీర్తనల గ్రంథము 37వ కీర్తన, దయచేసి అందరం కూడా కీర్తనల గ్రంథం 37వ కీర్తన 25వ వచనాన్ని మనం అందరం కూడా చదువుకుందాము. కీర్తనల గ్రంథము 37వ కీర్తన దయచేసి 25వ వచనం చదవండి. నేను చిన్నవాడనై ఇంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దావీదు గారటండి చిన్ననాటి నుండి చూస్తున్నాడట, నీతిమంతులను చిన్ననాటి నుండి చూస్తున్నాడట. ఇప్పుడు ఆయన వృద్ధాప్యంలోనికి వచ్చాడు. వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడంటే, నీతిమంతులు విడవబడుట గాని వారి సంతానము భిక్షమెత్తుట గాని నేను చూచి ఉండలేదు. దేవుడు అప్పగించిన ఆ పనిని మీరు బాధ్యతగా, ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు చేసినప్పుడు ఆయన నీ కుటుంబాన్ని, నీ సంతానమును, వారి ద్వారా రాబోతున్న సంతానమును ఆయన మర్చిపోడటండి. ఆయన దీవిస్తాడు. ఒక బెసలేలును దేవుడు వాడుకున్నాడు. మరి ఎందరో ఉన్నారు కదండి ఆ రోజుల్లో కూడా. మరి ఎందుకు బెసలేలుని వాడుకున్నాడు అంటే, హూరు మనవడు కనుక. ఆ తర్వాత మరొక ఆయన గురించి కూడా మనం చూడగలిగితే, బైబిల్ గ్రంథంలో మనందరికీ తెలుసు, మోషే గారు మనందరికీ తెలుసు. మరి మోషే గారు ఎంత సేవ చేశాడండి, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు,
భూమి మీద మిక్కిలి సాత్వికుడని ఎంత సేవ చేశాడు, దేవుని పని అని ఫ్యామిలీని పట్టించుకోలేదండి మోషే గారు. అందుకే మీరు చూడగలిగితే మోషే గారు అంత సేవ చేశాడు కదా, మరి మోషే గారి సంతానం ఏమైంది ఎప్పుడైనా ఆలోచించారా? మోషే గారి భార్య ఏమైంది ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వాళ్ళ ప్రస్తావన సరిగ్గా బైబిల్ గ్రంథంలో కనపడదు. కానీ మోషే గారు దేవుని కొరకు ఏం చేశారో ఇంతకుముందు మీరు చదువుకున్నారో దయచేసి అందరం కూడా హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము 25వ వచనం కలిసి ఉంటాయి, చదువుకుందాము. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24, 26 వచనాలు కలిసి ఉంటాయి, మనం చదువుకుందాము. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకొనుట ఒప్పుకొనులేదే గాని ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. అంటే మోషే గారటండి ఐగుప్తు సింహాసనం వద్దనుకున్నాడు, ఐగుప్తు అధికారం వద్దనుకున్నాడు, వజ్ర వైడూర్యాలు వద్దనుకున్నాడు, ధనము వద్దనుకున్నాడు. ఇదిగోనండి ఫరో కుమార్తె యొక్క కుమారుడుగా పిలిపించుకోవడానికి కూడా ఆయన ఒప్పుకోలేదు. మరి దేనికి ఇష్టపడ్డాడు ఆయన? దేనికి ఇష్టపడ్డాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఎంచుకున్నాడు. ఇవన్నీ కూడానండి సింహాసనం వద్దనుకున్నాడు, ధనం వద్దనుకున్నాడు, ఇదిగోనండి వజ్ర వైడూర్యాలు, అసలు ఇది ఏది అధికారం ఏది కూడా ఆయన వద్దనుకున్నాడు. మరి ఎంత దేవుడు అన్న ఆ మోషే గారి భార్య ఏమైపోయింది? ఎందుకంటేనండి దేవుని కొరకు మీరు ఏది చేసినా అది దేవుడు మర్చిపోడు. మనుషులు మర్చిపోతారు, సందర్భాలను బట్టి అవసరాలను బట్టి మనుషులైనా మర్చిపోతారేమో, కానీ దేవుడు మర్చిపోడు. దేవుడు మరచుటకు ఆయన అన్యాయస్తుడు కాదు. అందుకేనండి మోషే నా కుమారుడు నా కొరకు సింహాసనాన్ని కాలదనుకున్నాడు, ధనాన్ని కాలదనుకున్నాడు, వజ్ర వైడూర్యాలు వద్దనుకున్నాడు, అసలు అధికారమే వద్దనుకున్నాడు. నా కుమారుడు మోషే అని దేవుడండి మోషే గారిని మర్చిపోలేదు. మరి ఏం చేశాడు? దినవృత్తాంతముల మొదటి గ్రంథము 26వ అధ్యాయము, దయచేసి అందరం కూడా దినవృత్తాంతముల మొదటి గ్రంథము 26వ అధ్యాయము 24వ వచనాన్ని బట్టి మనం అందరము చదువుకుందాము. 24వ వచనం చదవమ్మా. మోషే కుమారుడైన గెస్రోమునకు పుట్టిన షెబుయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడెను. ఇక్కడ మోషే గారి మనవని పేరు కనబడుతుంది, అండర్లైన్ చేసుకోండి ఆ పేరు. ఏ పేరు అటండి? మోషే గారి మనవని పేరు ఏ పేరటండి? షెబుయేలు. ఏ పేరండి? మోషే గారి మనవని పేరు ఏంటండి? షెబుయేలు. ఈ షెబుయేలు దేని మీదటండి? షెబుయేలు బొక్కసము మీద ప్రధానిగా నియమింపబడిన. బొక్కసం అంటే ధనాగారము, ట్రెజరీ అంటాం కదండి, ట్రెజరీ అంటాం కదా, ధనాగారము. అప్పుడు మరి అనంత పద్మనాభ స్వామి ఆ దేవాలయంలో ఆ సంపద అంతా ఏ విధంగా అయితే మరి ఉంటుందో దాని మీద ఎవరికి అధికారం ఉంటుందంటే రాజకుటుంబీకులకు అధికారం ఉంటుందండి. వాళ్ళ దగ్గర దాని తాళాలు ఉంటాయండి. ఈ దేవాలయాల్లో ఉన్న ఈ సంపద అంతా కూడా ఆ రాజకుటుంబీకులు, ట్రావెన్సీ కోర్ అంటారు వాళ్ళని, వాళ్ళ దగ్గరే ఈ కీస్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు ఈ ధనాగారం మీద, ఈ ట్రెజరీ మీద, బొక్కసం అంటే ట్రెజరీ, ఆ ట్రెజరీ మీద ప్రధానిగా ఎవరు నియమించారట? షెబుయేలు. ఎవరు? మోషే గారి మనుమడు. ఎందుకు షెబుయేలును దేవుడు ఎందుకు నియమించాడు అంటే, ఒకనాడు ఇదిగో షెబుయేలు నీ తాత నా కొరకు ధనాన్ని వద్దనుకున్నాడు,
నీ తాత నా కొరకు అధికారాన్ని వద్దనుకున్నాడు కాబట్టి ఏ ధనాన్ని అయితే కాళ్ళ తన్నాడో ఆ ధనం మీదనే, ఆ వజ్ర వైడూర్యాల మీదనే నిన్ను ప్రధానిగా చేస్తున్నాను అని దేవుడు షెబూయేలును బొక్కసం మీద ప్రధానిగా నిలబెట్టాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, అందుకే మీరు ఆలోచన చేయగలిగితే ఆయన అంటున్నాడు, చేయుటకు మీ చేతికి వచ్చిన ఏ పనైనా శక్తి లోపము లేకుండా చెయ్యుము. అందుకే మనము మన పనులు బాధ్యతగా చేసుకుంటాం, కానీ దేవుడు నీకు అప్పగించిన ఏ పనైనా అది బాధ్యతగా మీరు చేయగలిగితే, ఇదిగో మీరు దేవుని పనిలో ఉండండి, మీ కుటుంబ బాధ్యతలు ఆయన తీసుకుంటాడు. మీ కుటుంబాన్ని, మీ సంతానమును, మీ మానవ సంతానమును దేవుడు దీవిస్తాడు. దేవుడు దీవించాడు. బైబిల్ గ్రంథంలో ఒక హూరు మనమని చూడండి, బెసలేలును చూడండి. ఇదిగో బైబిల్ గ్రంథంలో ఒక మోషే గారు మనమడు షెబూయేలును చూడండి, షెబూయేలును చూడండి. అందుకే ఇప్పుడు ప్రసంగ్ గారు ఆయన అంటున్నారు, ఏమంటున్నారు ప్రసంగ్ గారు ఏమంటున్నారు? 9వ అధ్యాయం 10వ వచనంలో, ప్రసంగి గ్రంథం 9వ అధ్యాయం 10వ వచనంలో ఏమన్నాడండి ఆయన? చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినను శక్తి లోపము లేకుండా చెయ్యము. దేవుని కొరకు ఈ భూమి మీద ఏదైనా చెయ్యాలనుకుంటే గొప్పగా చెయ్యి దేవుని కొరకు. ఎందుకంటే నీవు పోవు పాతాళమందు పని అయినను, ఉపాయమైనను, తెలివైనను, జ్ఞానమైనను లేదు అంటున్నాడు. కానీ మనం ఆలోచన చేయగలిగితే, దేవుని కొరకు ఏది నీకు అప్పగించాడో, ఏ బాధ్యత కొరకు నిన్ను పిలిచాడో ఆ బాధ్యతగా, ఆ పనిని బాధ్యతగా మీరు చెయ్యండి. మన భావి తరాలను దేవుడే దీవిస్తాడు. మరి చనిపోయిన తర్వాత మనం ఏం చేయలేమంటే, మనం ఏమి చేయలేమంటే, చివరిగా కీర్తనల గ్రంథము 88వ కీర్తన, కీర్తనల గ్రంథము 88వ కీర్తన దయచేసి 10, 11, 12 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. 10, 11, 12 వచనాలు మనమందరం కూడా చదువుకుందాం. చదవమ్మా. మృతులకు నీవు అద్భుతములు చూపెదవా? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా? సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా? నాశన కూపములో నీ విశ్వాసత్యను ఎవరైనా చెప్పుకొందురా? అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా? పాతాళములో నీ నీతి తెలియనగునా? అంటే మరణించిన తర్వాత దేవుని కొరకు మీరు ఏమి చేయలేరు. వృద్ధాప్యంలోనికి వచ్చిన తర్వాత దేవుని కొరకు మీరు ఏమి చాలామంది ఏమనుకుంటారంటే, ఇక నేను నా యవ్వనంలో దేవుని దగ్గరికి రారు, యవ్వనంలోనేమో దయ్యంగాడు వాడుకుంటాడు, వృద్ధాప్యంలోకి వచ్చేసరికి దేవుడు వాడుకోవాలనుకుంటారు. ఎందుకంటే మరి ఆ పిక్కెందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు మామిడికాయ రసం అంతా తాగి పిక్కిస్తే ఎవరు తీసుకుంటారు? మీరు ఆలోచించండి. అలాగే దేవుని కొరకు కూడా ఇదిగోనండి, ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో, మీ అవయవాలు పనిచేసినప్పుడు, మీ కళ్ళు కనపడబడినప్పుడు, మీ చెవులు వినబడుతున్నప్పుడు, మీ నోరు మాట్లాడుతున్నప్పుడు, మీలో సత్తువ, బలము, శక్తి ఉన్నప్పుడే ఈ భూమి మీదనే దేవుని కొరకు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో మీ శక్తి లోపము లేకుండా చెయ్యుము. ఎందుకంటే నువ్వు పాతాళానికి వెళితే నువ్వు ఏమీ చెయ్యలేవు, నువ్వు మరణించిన తర్వాత ఏమీ చెయ్యలేవు. అయితే దేవుడు అడుగుతున్నాడు, మరి దేవుని కొరకు మీరు చేస్తున్నది ఏంటి అనగానే మీరు అనుకోవచ్చు, చర్చికి వస్తున్నాను, పాటలు పాడుతున్నాను, వాక్యం వింటున్నాను, కానుకిస్తున్నాను అని మీరు అనుకోవచ్చు. అంతేనా? అది దేవుని కోసం చేసే పనా? అయితే మీరు ఆలోచించుకోండి, దేవుని కొరకు మీరు ఏది చేసినా ఆయన మరిచిపోడు. మీరు ఆయన పనిలో ఉండండి, ఆయన మీ కుటుంబాన్ని చూసుకునే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ఆయన మరిచిపోడు. ఒకసారి హూరు మనమని చూడండి, బెసలేలు గురించి చదవండి బైబిల్ గ్రంథంలో. ఆ బెసలేలు ఆ ప్రత్యక్షపు గుడారములో ఎన్ని ఉపకరణాలు చేశాడో బైబిల్ గ్రంథంలో మీరు చదవండి. అలాగే ఒక మోషే గారు మనమని గురించి చదవండి, షెబూయేలు గురించి మీరు చదవండి. ధనాగారం మీద, ఇదిగోనండి బొక్కసం మీద ఒక ప్రధానిగా నియమించాడు. అంటే వాళ్ళు చేసింది దేవుడు మర్చిపోలేదు, రేపు మీరు చేసేది కూడా దేవుడు మర్చిపోడు. అందుకే అంటున్నాడు ప్రసంగ్ గారు, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పనైనా నీ శక్తి లోపము లేకుండా చెయ్యము.
ఆ తర్వాత పాతాళానికి వెళితే మనకు ఏమి చెయ్యలేము. కాబట్టి బ్రతికున్నప్పుడే దేవుని కొరకు సాహసోపేతమైన కార్యక్రమాలు చేద్దాం. దేవుని నుండి అనేకమైన దీవెనలు పొందుకుందాం. అలా మనం అందరం ఉండాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.